విజయవాడ జగదల్పూర్ జాతీయ రహదారిపై భద్రాచలం వద్ద గోదావరి నదిపై నిర్మిస్తున్న కొత్త వంతెన పనులు వచ్చే ఫిబ్రవరి నెలాఖరుకల్లా పూర్తి చేసి బ్రిడ్జిని ప్రారంభించాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు కాంట్రాక్టర్కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కాగా భద్రాచలం పర్యటనకు వచ్చిన మంత్రి రెండో వంతెన పనుల ప్రగతిని పరిశీలించారు. నత్త నడకన సాగుతున్న పనులపై అసహనం వ్యక్తం చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఒకానొక దశలో ఆంధ్ర ప్రాంతం అయితే ఏమిటి, జాతీయ రహదారి పనుల్లో ప్రగతి తెలియాలి కదా అని సంబంధిత అధికారుల వద్ద మంత్రి ప్రస్తావించడం గమనార్హం. 3 సార్లు టర్మినేట్ చేయించారు. మళ్ళీ పాపం కేంద్ర మంత్రి గారు చెప్తే వీ వాంట్ టు కంటిన్యూ బికాజ్ సరే మీకు ఇబ్బంది ఉంటుంది కదా. ఇది 15లో శంకుస్థాపన చేశాను నేను గడ్కరీ గారు. ఆఫ్టర్ ఆల్ 100 crores. మరి మీ కంపెనీ 100 crores ని 8 years 9 years కంప్లీట్ చేయకపోతే ఏమనుకోవాలి? మాట్లాడితే ఉపయోగం ఉంది. దిస్ ఈజ్ వర్కింగ్ సీజన్. మళ్ళీ వర్షాలు పడే లోపల మళ్ళీ మీరు మాట్లాడుతా అంటే నేను లాస్ట్ 5 years లేను, లేకపోతే అట్లే ఉంది. అప్పటికి మా గిరిధర్ గారితో చెప్పి ఒకసారి చేపించారు, మళ్ళీ గడ్కరీ గారితో చెప్పి మళ్ళీ ఒకసారి ప్రమోట్ చేయించారు. ఆయన గారేమో కంటిన్యూ చేయమంటారు, మీరేమో ఈ రకంగా చేస్తున్నారు. ఈసారి కుష్వాకు చెప్పాను, ఆర్ఓకి 2-3 రోజుల్లో వచ్చి కలెక్టర్ గారితో రివ్యూ చేస్తారు. యూ స్టార్ట్ ఇమీడియట్లీ. నాకు ఫిబ్రవరి ఆఖరికల్లా ఈ బ్రిడ్జ్ మీద వెహికల్స్ తిరగాలి. దట్ ఈజ్ అవర్ టార్గెట్. అర్థమైందా? ఎట్టి పరిస్థితుల్లో లేకపోతే మిమ్మల్ని ఇంకొక చోటైనా పట్టుకుంటాం. ఈ రోడ్డు ఇక్కడ నుంచి మీది అవతల అవుతుంది, భద్రాచలం ఉంటుంది, జగదల్పూర్ ఆంధ్ర. నేనయ్యా ఓడి చేస్తున్నారు, ఎంతవరకు జరుగుతుంది ఇంకా ఇన్ఫర్మేషన్ ఉండాలి. మన ఏరియా ఎంత ఉంది అది అయిందా? ఈ ఊళ్ళోది కూడా ఏళ్ళ కిందకే వస్తుంది కదా. ఎందుకని